రామగుండంకు చెందిన శంకర్ లాప్రోస్కోపీ అండ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్ రామకృష్ణ హనుమాన్ నిర్లక్ష్యం వల్ల మా కూతురు చనిపోయిందని మృతురాలు సౌమ్య తండ్రి ఏడుకొండలు ఆరోపించారు. నగరంలోని కమ్మపాలెం హిందూ శ్మశాన వాటిక వద్ద సౌమ్య మృతదేహానికి తహసీల్దార్ పిన్నికి మధుసూదన్ రావు, చీరాల సిఐ మరియు సౌమ్య బంధువుల సమక్షంలో రీపోస్ట్ మార్టం నిర్వహించారు. ఒంగోలు ఇందుర్తి నగర్ కు చెందిన రాజ్గోపాల్ కు వేటపాలెంకు చెందిన ఏడుకొండల కూతురు సౌమ్యనిచ్చి వివాహం చేశారు. కొంతకాలానికి ఆమె ప్రెగ్నెన్సీ రావడంతో చీరాలలోని శంకర్ లాప్రోస్కోపీ అండ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్లో డెలివరీ కోసం డిసెంబర్ 11న చూపించగా ఆమెకు బీపీ ఎక్కువగా ఉందని, మా అబ్జర్వేషన్ లో ఉండాలని ఉంచుకొని డిసెంబర్ 20వ తేదీన డెలివరీ చేసి తల్లి పిల్ల క్షేమంగా ఉన్నారని డాక్టర్ తెలిపారని సౌమ్య తండ్రి, భర్త మీడియాతో తెలిపారు. మా కూతురు డెలివరీ అయిన దగ్గర నుంచి సరిగా స్పృహలో లేదని డాక్టర్లను అడిగితే ఏమీ కాదు అని నిర్లక్ష్య సమాధానం చెప్పారని ఆరోపించారు. సాయంత్రానికి డాక్టర్స్ హడావుడి చేస్తుంటే ఏమి జరిగిందని అడగక బీపీ ఎక్కువగా ఉందని వేరే హాస్పిటల్కి తీసుకొని వెళ్లాలని వారు అక్కడికి తీసుకొని వెళ్లి అక్కడ ఎక్కువ సమయం వృధా చేశారన్నారు. గుంటూరు తీసుకొని వెళ్లమని అక్కడ అంబులెన్స్ లో తీసుకొని వెళ్లామని మార్గమధ్యలో సిపిఆర్ చేశారని, పేటలో ఒక హాస్పిటల్కు తీసుకొని వెళ్లగా అక్కడ డాక్టర్స్ అప్పటికే చనిపోయిందన్నారు. శంకర్ లాప్రోస్కోపీ అండ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్ కనీసం కేస్ షీట్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. సౌమ్య మృతదేహాన్ని భర్త నివాసం ఒంగోలు తీసుకొని వచ్చి కమ్మపాలెం శ్మశాన వాటికలో కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. డాక్టర్ వేరే వారితో దహనం చేశారా లేక పూడుపు చేశారా అని ఎంక్వైరీ చేపించడంతో మాకు అనుమానం వచ్చి మాకు న్యాయం చేయాలని ప్రముఖ హైకోర్టు లాయర్ రజనీని సంప్రదించగా ఆమె పోరాటం వల్ల ఈ రోజు రీపోస్ట్ మార్టం నిర్వహించారని, మాకు న్యాయం చేయాలని, మాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని కోరారు. ప్రముఖ లాయర్ రజనీ మాట్లాడుతూ డాక్టర్పై కేసు నమోదు చేయమంటే పోలీసులు నమోదు చేయలేదని, చివరకు హైకోర్టు ఆదేశాలతో డాక్టర్పై కేసు నమోదు చేశారని, ఈ రోజు రీపోస్ట్ మార్టం నిర్వహించారని, వారి కుటుంబానికి న్యాయం చేయాలని, ఇలాంటి డాక్టర్స్ పై చర్యలు తీసుకొని మరెవరికీ జరగకుండా చూడాలని కోరారు. సౌమ్య బంధువులకు ప్రముఖ లాయర్ రజనీతో పాటు కార్పొరేటర్ మలగా రమేష్, సిఐటియు శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లా కాపునాడు నాయకులు పోగుల మల్లికార్జున్, జిల్లా అధ్యక్షులు దాసరి పిచ్చయ్య, సెక్రటరీ బండారు సురేష్, చెంగలశెట్టి సుధాకర్, గారా నారాయణరావు బంధువులు అండగా ఉన్నారు. నా పేరు ఏడుకొండలండి. మా పాప సౌమ్య సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి, హైదరాబాద్. ప్రెగ్నెంట్ వచ్చిన కాడి నుంచి మా పాప రామకృష్ణ శంకర్ లాప్రోస్కోపీ హాస్పిటల్లోనే టెస్టులన్నీ చేయించుకుంటా ఉంది. 9వ నెల వచ్చిందండి. రాగానే 11వ తారీఖు జాయిన్ అవ్వమన్నారండి. 16వ తారీఖు సర్జరీ అని చెప్పారండి. 11 జాయిన్ అయిన కాడి నుంచి ఆయన అబ్జర్వేషన్లో ఉంచుకుంటానంటే సరే ఉంచుదామని చెప్పానంటే అనుకున్నామండి. మా పాప అప్పటికి హెల్తీగా ఉందండి. అయితే మా పాప అంటానే ఉందండి, ఎందుకు డాడీ నన్ను బాగానే ఉన్నాను కదా హెల్తీగా, ఎందుకు తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడుతున్నాం అంటే, డాక్టర్ గారు చెప్పినట్టు చేయాలి కదమ్మా మనం, అందువల్ల ఏముండదులేమ్మా, కాకపోతే 4 రోజులు అక్కడే టైం పాస్ చేయమ్మా అని చెప్పి జాయిన్ చేశానండి. 15వ తారీఖు సాయంత్రం పూట తెల్లారి సర్జరీ అండి అని చెప్పారు సార్. 6 గంటల 6 నిమిషాలకు పాపనిచ్చారండి రూమ్కి. తర్వాత పెద్ద పాపని ఇవ్వలేదండి. 2 అవర్స్ తర్వాత 10:30 ఆ టైంలో ఐసీయూకి తీసుకొచ్చారండి. ఐసీయూకి తీసుకొచ్చి మమ్మల్ని చూస్తామంటేనే చూద్దరు కానీ ఇప్పుడు కాదు టైం ఉంది అని చెప్పారు. తర్వాత కొంచెంసేపు ఆగినాక వెళ్తే మత్తుగా ఉందండి. నేను వెళ్ళినప్పుడు మత్తుగా ఉంటే ఏందండి అని నర్సుని అడిగితే, సర్జరీ టైంలో మత్తు వల్ల మత్తుగా ఉంటుందండి అని చెప్పానన్నారండి. ఇప్పుడు వెళ్ళినా సరే మత్తుగా ఉంటుందండి. అసలు ఏందని డాక్టర్ గారిని కనపడ్డప్పుడల్లా అడుగుతూనే ఉన్నాను సార్. అడుగుతూ ఉంటే ఏం పర్వాలేదు, హెల్తీగా ఉంది, నెంబర్ 1గా ఉంది, నేను డోంట్ వర్రీ. తర్వాత 9 సార్ అంతా హడావుడి చేస్తున్నారు సార్. ఏందా అని చెప్పి మాకు అర్థం కాలేదు. అది వెళ్ళి ఏం సార్ అని నిలదీస్తే, బీపీ అప్ అండ్ డౌన్గా ఉంది, ఇక్కడ ఎక్విప్మెంట్స్ లేవు, మన గోరంట సూపర్ స్పెషాలిటీ రాజేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పానన్న. రాజేష్ గారు మీరు మాట్లాడుకొని తీసుకెళ్ళేది ఏంటండి, మాకు చెప్పాలి కదా ఒకసారి అని చెప్పానంటే వాళ్ళే తీసుకొని అంబులెన్స్ మొత్తం అంతా వచ్చేసిందండి. అసలు ఏం సార్ ఏం జరుగుతుందని చెప్పి నిలదీస్తే వాళ్ళందరూ మమ్మల్ని లెక్క చేయకుండా
ఒక లెటర్, రెఫరల్ లెటర్ కానీ ఏమి డిశ్చార్జ్ సమ్మరీ కానీ ఏమి ఇవ్వకుండా తీసుకెళ్ళారు సార్. అక్కడికి వెళ్ళినాక అక్కడ 3 గంటలు 4 గంటలు టైం వేస్ట్ చేశారు సార్. టైం వేస్ట్ చేసి తర్వాత 12:30 ఆ మధ్య టైంలో సీరియస్గా ఉంది పాపం, అర్జెంటుగా మణిపాల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి అన్నారు. మణిపాల్ తీసుకెళ్ళే క్రమంలో పేట దగ్గరికి వెళ్ళినాక మళ్ళీ కాదండి కిమ్స్ శిఖరాకి వెళ్ళాలి అని చెప్పాను అన్నారు. గుంటూరు శిఖరాకి వెళ్ళాలన్నారు. ఏందండి ఎందుకు మారుస్తున్నారు అది ఇది అని అంటే అందులో డాక్టర్లు అది పేట టైంలో దగ్గరికి వెళ్ళాక చనిపోయినట్టుగా వాళ్ళు మా మామయ్య మా బామ్మర్ది అంబులెన్స్ ఉన్నారు సార్. ఆ వెళ్ళే క్రమంలో పేట దగ్గరికి వెళ్ళినాక సిపిఆర్ చేశారండి. సిపిఆర్ వాళ్ళ డాక్టర్లు సిపిఆర్ చేస్తూ వచ్చారు. సరే అని చెప్పి మళ్ళీ ఏందండి మారుస్తున్నారు డాక్టర్ శిఖరాకి ఎందుకని ఎలా తీసుకెళ్లాల్సి వచ్చింది, మణిపాల్ అన్నారు కదా అని అడిగితే లేదండి టైం లేదు మనకి ఇక్కడికి వెళ్దామని చెప్పని అన్నారు. శిఖరాకి వెళ్ళాం సార్. వెళ్తే మార్గ మధ్యలో చనిపోయింది ఎందుకు దించబాకండమ్మా అంటే వాళ్ళు కాళ్ళు వెళ్ళబడి ఎట్లా కింద దించి చూడండి అండి ప్రయత్నం చేయండి సార్ ఏదైతే అదైద్ది అని అంటే చూశారు సార్. చూసి ఇక అమ్మ దారిలో చనిపోయింది మేమేం చేయలేము, అసలు మీరు రెఫరల్ లెటర్ కానీ డిశ్చార్జ్ సమ్మరీ కానీ అసలు ఫైల్ ఏది అసలు ఏం వాడారు ఏంది అని అడిగారండి. అడిగితే మాకేమో వీళ్ళు ఇద్దరు ఇవ్వలేదు సార్. ఫైల్ ఉండే అసలు మీ దగ్గర ఫైల్ ఉంటుంది కదా మా అమ్మాయి ట్రీట్మెంట్ ఫస్ట్ నుంచి ఇక్కడే కదా వచ్చింది ఏం సార్ అమ్మాయి మీద అసలు మత్తుగా ఉంది కదా ఏంది ఇంత టైం ఉండదు కదా సార్. అసలు మామూలు ఉదయం 6 గంటల 60 నిమిషాలకు బేబీని ఇస్తే 2 గంటలు 3 గంటలు మత్తు ఉంటుంది, తర్వాత మత్తు ఉండదు కదా సార్. మత్తుగా మాట్లాడుతుంది ఎప్పుడు వెళ్ళినా ఎవరు వెళ్ళినా కానీ ఆయన అనుమానం వచ్చి డాక్టర్ గారిని నిలదీస్తానే వస్తున్నాం. డోంట్ వరీ మీకేం ఇబ్బంది లేదు, మీరు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళ వల్ల ఇదే తలనొప్పి పొద్దాకు వచ్చి ఇది చేస్తుంటారు అది ఇది అని చెప్పి ఆయన సీరియస్ అవుతున్నాడు. నమస్తే అండి. ఏదైతే ఇక్కడ ఒంగోలు పరిసర ప్రాంతాల్లో శ్మశాన వాటిక దగ్గర ఉన్నాం, అయితే గత 3 రోజుల క్రితం అంటే 30వ తారీఖు నుంచి వీళ్ళకి అనుమానం వచ్చి ఈ ఎఫ్ఐఆర్ కట్టమంటూ గౌరవ పోలీసు వారి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సో డాక్టర్ల మీద ఎఫ్ఐఆర్ కట్టచ్చా కట్టకూడదా, మేము ఎంక్వైరీ చేసుకొని కడతామంటూ పోలీసు వారు ఒక 3 డేస్ దాన్ని డ్రాగ్ ఆన్ చేశారు. బాధితుడు తండ్రి బిడ్డ చనిపోయిన బాధలో 20 రోజులటువంటి చంటి బిడ్డను తీసుకొని స్టేషన్కి వస్తే ఎఫ్ఐఆర్ కట్టకుండా ఎందుకు 3 డేస్ డ్రాగ్ ఆన్ చేసినారు. అదే మాదిరిగా 6 రోజుల క్రితం హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు బీపీ ఉందా, షుగర్ ఉందా, ఇంకొకటి ఉందా, వచ్చినప్పుడు అంతా పర్ఫెక్ట్గా ఉంటేనే చేయాల్సినటువంటి డాక్టర్లు అంతా బాగా చేసినారని, తర్వాత బిడ్డ బయటకు వచ్చిందని, తర్వాత బిడ్డ 2 సార్లు పాలు తాగిందని, తర్వాత తల్లి మాట్లాడిందని, తల్లి విపరీతమైన కడుపులో నొప్పితో భర్తతో చెప్తే భర్త డాక్టర్ని పిలిపించాడని, అయినా సరే బాగానే ఉంది అంటూ పోస్ట్పోన్ చేసినారని, 15 గంటలు ఆడబిడ్డ బతికుండగా అదే అంటే కొంచెం ఇబ్బంది ఏదైనా జరిగినప్పటికీ విజయవాడ లేకపోతే హైదరాబాద్ తీసుకెళ్లేవాళ్ళు. కానీ రామకృష్ణ గారు సంబంధించిన కానీ లేకపోతే గోరెంట్ల రాజేష్ కానీ వీళ్ళిద్దరూ ఎదురు బదురు కూర్చొని ఆ 5 గంటలు లోపల ఏం ట్రీట్మెంట్ ఇచ్చినారు అది ఓ రోజు మాకు రెస్పాండ్ అవ్వాల్సిందే. నిన్నటి రోజు జీజీహెచ్కి లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కో రిమ్స్కో మేము అడిగినాము. ఈ పూట రిమ్స్కి తీసుకొచ్చి పోస్ట్ మార్టం అది చేసినారు. ఈ పోస్ట్ మార్టం తర్వాత రిపోర్ట్ ఏమొస్తుంది అంటే మేము ఆశించిన రిపోర్ట్ ఏంటంటే ఖచ్చితంగా సర్జరీ ఫెయిల్ అయిందో, లేకపోతే ఏదైనా ఇంజెక్షన్ రియాక్షన్ ఇచ్చిందేమో, లేకపోతే కడుపులో ఏదైనా పెట్టి మర్చిపోయి ఉంటారేమో, లేకపోతే తల్లికి ఈ మాదిరిగా అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే డెలివరీ అయ్యేటప్పుడే ప్రాణాలతో పోరాడుతుంది ప్రతి ఆడబిడ్డ, కాన్పంటే పునర్జన్మ. ఇప్పుడు ఏదైతే శ్మశాన వాటికి దగ్గరకు వచ్చినటువంటి రిమ్స్ డాక్టర్లు ఉన్నారో వాళ్ళు ఏం టెస్టులు చేసినారు అంటే బాడీలో ఏ పార్ట్స్ తీసుకెళ్లారు. మేము చెప్తున్నాం హిస్టోపెథాలజీకి సంబంధించి హార్ట్ తీసుకోవాలి, లేకపోతే బ్రెయిన్ పార్ట్ తీసుకోవాలి, లేకపోతే లోపలికి సంబంధించిన యూట్రస్ కానీ గర్భం సంచి కానీ ఇంకొన్ని అవయవాలు తీసుకుంటే ఆ టెస్ట్ రిపోర్ట్లో ఫేవర్గా వస్తుంది, లేకపోతే ఏం జరిగిందో తెలుస్తుంది అని చెప్పున్నాం. కానీ గౌరవ డాక్టర్లు మాత్రం ఏం టెస్టులు చేసినామో మేము ఇక్కడ చెప్పమన్నారు. 100కి రియాక్ట్ అయ్యి ఎఫ్ఐఆర్ కట్టేటటువంటి పోలీసు వారు 20 రోజుల పసికందును తీసుకొని తండ్రి నా బిడ్డ చనిపోయిందంటూ హాస్పిటల్కి వెళ్ళి 3 రోజులు తిరుగుతున్నా సరే డాక్టర్ల మీద కేసులు కట్టచ్చావు కట్టకూడదు అని ఎంక్వైరీ చేసుకున్న పోలీసు వారు ఈ రోజుకి ఎట్టకేలకి ఎఫ్ఐఆర్ కట్టినారు. ఇమీడియట్గా పోస్ట్ మార్టంకి సంబంధించిన ఎంక్వైరీ కూడా చేసినారు. సరే ఎవరున్నా కానీ ఈ బిడ్డకి జరిగిన అన్యాయం ఏ బిడ్డకి జరగకూడదని మేము పోరాటం చేస్తున్నాం. 7వ తారీఖు రిపోర్ట్ వస్తుందంట, సంబంధించిన డిఎంహెచ్ఓ ఆవిడ ఎంక్వైరీకి పంపించిన 4 డాక్టర్లు అనింది. 7వ తారీఖు డాక్టర్స్ ఇచ్చే రిపోర్టు ఏ విధంగా ఉంటుంది. ఈ 2 హాస్పిటల్ మీద డిఎంహెచ్ఓ ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా నెగ్లిజెన్సీతో ఒక బిడ్డ చావుకు కారణమైన వారు ఎంతటి వారైనా డాక్టర్లైనా వారి వెనకాల ఏ నాయకులు ఉన్నప్పటికీ ఖచ్చితమైన చర్యలు తీసుకొని వారు అరెస్ట్ చేయాలని మా వినతిపూర్వకంగా కోరుకుంటున్నాం. రాజగోపాల్ అండి, మా వైఫ్ సౌమ్య, నా వైఫ్. సో 11th జాయిన్ చేశాము. ఆయన ఏమని అడ్మిట్ చేశారంటే బీపీ అని జాయిన్ చేశారు.
మార్నింగ్ పూట బీపీ, నైట్ టైం షుగర్ అంటున్నాడు. ఏమీ లేదు, ఫీవర్లు అన్నీ చేశారని, హెల్తీగా ఉంది. 16th సర్జరీ లోపలికి తీసుకెళ్లారు. మార్నింగ్ తీసుకెళ్ళి 6కి బేబీ పుట్టింది, పాప పుట్టింది. తర్వాత రూమ్కి షిఫ్ట్ చేసి ఐసీయూలోనే ఉంచారు. నేను వెళ్ళినప్పుడైతే తను నాకు ఏదో అయిపోతుంది, నాకు లోపల ఏదో అయిపోతుందని తను చెప్పిందండి. సిస్టర్ అప్పుడు లోపల ఉన్న సిస్టర్ అయితే వాళ్ళ అమ్మగారితో ఫోన్ మాట్లాడుతోంది. నేను అడిగాను, ఏం సిస్టర్ మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటే, మీతో వచ్చిన తలకాయ నొప్పి ఇదేనండి, మీరు పెద్దాన్ని టెన్షన్ పడతారు, అది లోపల కుట్లు నొప్పులు అండి అని చెప్పి ఏదో ఇంజెక్షన్ చేశారు. నన్ను బయటికి పంపించేశారన్నమాట. ఒక 7 గంటల నుంచి మాకు చెప్పా పెట్టకుండా ఎవరెవరితో వస్తున్నారు డాక్టర్స్. మేము బయటే కూర్చున్నాం. బయట కూర్చున్న మమ్మల్ని లోపలికి పంపిద్దామని చూశారు. లేదని మేము బయటే కూర్చున్నాం. ఎంతసేపటికి మేము వెళ్ళకపోయేసరికి ఎవరో పీడియాటిషియన్ని వీళ్ళందరూ ఎవరిని బయట వాళ్ళని తీసుకొచ్చి లాస్ట్కి, సార్ ఇక్కడ మన దగ్గర ఎక్విప్మెంట్ లేదు, మీరు అర్జెంట్ గోరెంట్లోకి షిఫ్ట్ చేయండి అన్నారు. గోరెంట్లోకి వెళ్తే వాళ్ళు ఏం చేశారు, అక్కడేదో పైప్ పెట్టి ఏదేదో ఇంజక్షన్లు ఇచ్చారు. సరే అంబులెన్స్లో షిఫ్ట్ చేద్దాం అంటే అప్పటికప్పుడు అంబులెన్స్లో ఆయిల్ లేదని చెప్పి వాడు ఒక అరగంట సేపు అంబులెన్స్ రాకుండా లేట్ చేశారు. అక్కడ నుంచి మళ్ళీ గుంటూరు, విజయవాడ, మణిపాల్కి షిఫ్ట్ చేద్దామంటే అప్పటికప్పుడు మాకు తెలిసిన వాళ్ళతో మేము మాట్లాడుకొని రెడీగా ఉన్నాం. ఈలోపు ఏం చేశారు, లేదు గుంటూరు దాకా వెళ్ళలేకపోతుందని పేట దగ్గర ఏదో అయ్యిందని చెప్పి మళ్ళీ గుంటూరు షికార్కి మూవ్ చేశారు. ఒకటి క్లియర్ కట్గా ఏంటంటే సార్, ఆ రామకృష్ణ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వలేదు. మేము తెలిసిన వాళ్ళతో మేము ఎంక్వైరీ చేసుకుంటే మాకు తెలిసింది ఏంటంటే అక్కడ డాక్టర్ నెగ్లిజెన్సీ, అంటే ఆయన సరైన టైంలో ఏం జరిగిందో గ్రహించకుండా ఫస్ట్ నుంచి బీపీ అని భయపెట్టి ఒక 5 రోజుల ముందే జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకొని ఇంతసేపు ట్రీట్మెంట్ ఏం చేశాడో మాకే తెలియదు. బీపీ పెద్ద హార్ట్ వచ్చిన వాళ్ళు ఈజీగా వస్తున్నారు, చిన్న బీపీనే ఆయన కంట్రోల్ చేయలేకపోగా పైగా మా మీద ఎందుకు రాసినాడు, మీరు మమ్మల్ని కంగారు పెడుతున్నారు, మా పనులు మమ్మల్ని చేసుకొని ఇటువంటి లెక్క లేకుండా సమాధానం చెప్తున్నారు సార్. సార్ నాకు ఒకటే సార్ ఏంటంటే, ఇప్పుడు నా భార్య జరిగినట్టు ఇంకొకరికి జరగకూడదు, వాళ్ళ కూతురు కోల్పోయి ఇంకొకరు కోల్పోకూడదు. మా ప్రయత్నం వల్ల ఒకటి ఏంటంటే ఆయన డాక్టర్ మీద ఎంక్వైరీ చేసి ఇంకొక రెండో వాళ్ళకి మాత్రం జరగకుండా చూడాలనేది మా కోరిక సార్.